హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉండేటటువంటి కోణాలు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి మొన్న హరిహర వీరమల్లు ఫంక్షన్కి తను విమానం, ప్రత్యేక హెలికాప్టర్ వాడారు, విమానం వాడారు, దానికి సంబంధించి ప్రభుత్వపు సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ఒక మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్, దీన్ని ఎలా చూడాలి? అంటే రాజకీయంగా విజయ్ కుమార్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పేరుతో తిరుపతి ఎంపీగానే వారు పోటీ చేశారు మన ఎన్నికల్లో. మాజీ ఐఏఎస్ అనేది అనుకున్నా రాజకీయ ప్రస్థానంలో దిగారు. సహజంగా రాజకీయాల్లో ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు జనరల్ వాటిపైన స్పందించడం, దాన్ని రాజకీయంగా క్వశ్చన్ చేయడం, ఉన్న అవకాశాల మేరకు ఈ విషయాలు ఇన్వాల్వ్ కావడం అనేది ఒక నేచురల్ రాజకీయ పరిస్థితులు కానీ నేను చూస్తాను. బట్ ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అకౌంటబిలిటీ, మామూలుగా ప్రభుత్వం అంటే వేరు, వ్యక్తిగత జీవితం వేరు. కానీ మనం రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని కలిపేశాం. ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ విధానాలన్నింటినీ ప్రభుత్వ కార్యక్రమాలను చెప్తా ఉంటుంది రాజకీయంగా, ఇంకా ఏకంగా పిలుపులు కూడా ఇచ్చేస్తున్నారు. అట్లాంటి వాతావరణం కలిసిపోయింది. రాజకీయ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనేది కలిసిపోయింది. కానీ చట్ట ప్రకారం రాజకీయంగా వచ్చిన అధికారం వేరు, దాన్ని వ్యక్తిగత జీవితానికి వాడుకోకూడదు అనేది ఒక సాంప్రదాయం. అది రూల్ కూడా వాడుకోకూడదు అధికారికంగా అయితే, అనధికారికంగా చేస్తుంటారు. కాబట్టి సినిమా ఫంక్షన్ అనేది ప్రైవేటు వ్యవహారం. కాబట్టి ప్రైవేటు వ్యవహారానికి కూడా ముఖ్యమంత్రులు ఎవరైనా పోయారనుకోండి, ప్రభుత్వ విమానంతోనే పోతుంటారు. కానీ ఇది పర్సనల్ సినిమా అన్నది. కాబట్టి దీన్ని క్వశ్చన్ చేస్తూ ఈరోజు హైకోర్టులో రెండు అభిప్రాయాలు ఉండొచ్చు. ఒకటి, లీగల్గా ఏదైనా సమస్య వస్తే ఆచింతలు పడతాయి, ఇట్లాంటి వాటికి పోకూడదని. ఒకవేళ లేకపోయినా వీరికి నోటీస్ అయితే ఇస్తారు కదా, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఆ సినిమా ఫంక్షన్ నిర్వహించిన వాళ్ళకి కావచ్చు, నోటీస్ ఇస్తే మేము పోయామని కమిట్ అయ్యారనుకోండి, అది విమర్శించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకోటి, ఒక మోడల్ పాలిటిక్స్ లేదా ఆదర్శ రాజకీయాలు అనే నేపథ్యంలో మాజీ ఐఏఎస్ కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తే బాగుంటుంది, క్వశ్చనింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో బహుశా వారు వెళ్ళుంటారు. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నడక వీటిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. బహుశా దీని కొనసాగింపుగా ఇది ఒక మోడల్గా ఉంటుంది కాబట్టి బహుశా కోర్టుకు వెళ్ళారేమో అనుకుంటున్నాను. దాన్ని ప్రస్తుతం జనసేన వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, ఈయన ఐఏఎస్గా ఉన్న సందర్భంలో జగన్ ఒక వేదిక మీద ఉన్నప్పుడు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్, ఆయన పాటలు పాడటంతో బిగిన్ చేసి ఓవరాల్గా ఈ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇదంతా నడిపించారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేస్తారు. అంటే ఆయన బర్త్డే ఏమైంది నాకు తెలియదు, కానీ ఆయన ఒక రకంగా కొంత నిరాశతోనే పొలిటికల్గా వైసీపీ నుంచి వైసీపీలో లేడు. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో బాగా యాక్టివ్ ఉన్నాడు అనే విమర్శ లేకపోతే సమర్థించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన బయట వచ్చేసాడు. ఆయన తెలుగు వైసీపీకి ఉపయోగపడే రాజకీయం ఏం చేయలే ఎలక్షన్లో. ఇప్పుడు ఆయన దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆఫీసరు, ఆయన దళిత కమ్యూనిటీలో గౌరవం ఉండొచ్చు, ఆ సమాజాన్ని ఉంచాడు, కొంచెం మోడల్గా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏదైనా ఒక ఓటు పడింది అనుకోండి, ఆ 4 ఓట్లు 10 ఓట్లు 40,000 ఓట్లు ఏదైనా అది వైసీపీకి కదా నష్టం. కానీ గత ఎన్నికల్లో ఆయన వైసీపీకి ఉపయోగపడే పని యాడ్ చేసినాడు, ఎంతో కొంత నష్టం చేసే పని చేశాడు. కాబట్టి ఇంకా వైసీపీతో ఆయన అంట కట్టడం సాధ్యం కాదు. గతంలో ఏంటి అనేది వేరే సంగతి. అల్టిమేట్గా ఎన్నికల్లోనే కదా ఏ రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఉపయోగపడాలన్నా, సహకరించాలన్నా ఎన్నికలే క్రైటీరియాగా ఉంటాయి. ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఇండిపెండెంట్గా మా తిరుపతి నుంచే పోటీ చేశాడు. తిరుపతిలో ఆయనకు వచ్చిన కొన్ని ఓట్లు కాస్త ఆయన పోటీ చేయకుండా ఉంటే వైసీపీకి వచ్చి ఉంటుంది. సరే, వైసీపీ అభ్యర్థి గెలిచాడు, బట్ ఆ చిన్న తేడా తోడిపిండి ఈయన కారణం ఏంటాడు కదా. కాబట్టి ఈయన ఎన్నికల్లో ఆయనకేం ఉపయోగపడలేదు. అలాంటప్పుడు ఇంకా గతంలో ఏదో ఘటనలు ఆధారం చేసుకొని ఉంది కదా అనలేరు. ఒకవేళ ఆయన అలా ఉన్నాడు కాబట్టి మీ సర్టిఫికేట్ అదేమన్నా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయారా లేదా, ఉపయోగించారా లేదా, ఉపయోగిస్తే కరెక్ట్ అనుకుంటున్నారా లేదా, ఇది చెప్పి తర్వాత విమర్శలు చేయొచ్చు. అది కాకుండా విమర్శ చేస్తున్నారంటే దానికి సమాధానం లేదని అర్థం. అంటే ఇక్కడ ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక పక్కన డిప్యూటీ సీఎం ప్లస్ ఆ సినిమాకి సంబంధించినంత వరకు హీరో కూడా. కానీ ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆ ఫంక్షన్కి వెళ్తే డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ప్రకారం విమానమో హెలికాప్టర్ వాడకూడదా? ఖచ్చితంగా వాడాలి, వాడచ్చు కూడా, తప్పు కూడా లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి సాయి గారు, ముఖ్యమంత్రి ఏ హెలికాప్టర్ వాడతాడు? ప్రభుత్వ హెలికాప్టరే వాడతాడు. ముఖ్యమంత్రి సీట్లో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్నామా లేకపోతే ఎలక్షన్ కమిషన్, దానికి ఛార్జ్ చేస్తారుగా, ఫ్రీగా చేయడానికి లేదు కదా. కాబట్టి సెక్యూరిటీ యాజ్ పర్ నామ్స్ కొనసాగుతుంది ఉచితంగానే. అంటే ఉచితంగా వాళ్ళకి ఎప్పుడు గతంలో అట్టుంది అట్లా ఉంటుంది.
కానీ హెలికాప్టర్ వాడడం ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు, లేదా బస్సులు వాడడం వచ్చినప్పుడు ఛార్జ్ అయితే చేస్తారు కదా. కానీ దీని అంత రూల్స్ ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలు అయితే ఉప ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు పోలీస్ కదా, యంత్రాలు మీరు అన్నట్టు లేవు. అదే ఎలక్షన్స్ కి అయితే ప్రోటోకాల్ ఈసీ నిబంధనల ప్రకారం రూల్స్ వాళ్ళు అది భరించాలి. ఇప్పుడైతే జనరల్ కదా భరించాలి, లేదు. కాబట్టి ఇక్కడ అదే రూల్స్ లేవు, బట్ నైతికత ముందుకు వస్తుంది కదా. అంటే సినిమా ఫంక్షన్స్ అంటే ఇక్కడ సమస్య ఏంటంటే సాయి గారు, ఏరే సినిమా హీరో ఫంక్షన్కి ఈయన పోయినాడు అనుకోండి, పెద్ద పట్టించుకోడు, గెస్ట్గా పోయినాడు అనుకుంటారు. సొంత సినిమా కాబట్టి ఒక విమర్శించడానికి, ఒక క్వశ్చన్ రైజ్ చేయడానికి ఆయన ఎక్కువ. ఎందుకంటే రెండు కారణం: ఒకటి వారు ఐఏఎస్ కావడం, ఒక మోడల్ పాలిటిక్స్ చెప్పడం. రెండోది ఈయన ఇట్లాంటి సిద్ధాంతాలు చాలా చెప్పినాడు. అంటే సినిమా ఫంక్షన్కి పోవచ్చా పోకూడదా ఇది కాదు, ఒక ఆదర్శ భావాలు, రాజకీయాలు అంటే ఎట్టుండాలి, రాజకీయాల్లో విలువలు, రాజకీయాలను సొంత ప్రయోజనాలకు వాడుకోకూడదు, ఇట్లాంటివి చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడారు కాబట్టి దాని క్వశ్చన్ చేస్తుండొచ్చు ఆయన. కానీ మాట్లాడినప్పుడు మీరు పాటించాలి కదా అని. ఇదేం రూల్ కాదు. బట్ ఇక్కడ ఆయన చిక్కొచ్చి ఎక్కడ వస్తుందంటే, ఆయన సొంత సినిమా కాబట్టి వెళ్ళారు. అది మీరు అదే వేరే హీరో సినిమా పోయినా అనుకో, ఖచ్చితంగా గెస్ట్ అయిపోతాడు. ఇప్పుడు హోస్ట్ అయిపోయినాడు సొంత సినిమా కూడా. సొంత సినిమా కోసం అధికార యంత్రాంగాన్ని దానికి తోడు ఈ హరిహర విలమలు కానీ రిలేటెడ్గా ఈ మధ్యకాలంలో సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడం, వాటన్నిటిలో అధికారంలో ఉపయోగపడింది కదా, అధికారం అయితే వాళ్ళకి ఉపయోగపడింది కదా. బహుశా ఇట్లాంటి అంశాలన్నీ బహుశా తోడై ఉండొచ్చు. అంటే కానీ అభిమానులు అలా ఫీల్ అవ్వరు కదా. అట్లాగే తటస్థులు ఎలాగుంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించిన వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారంటే, అందరి సినిమాలకి చేస్తున్నారు, అట్లాగే హరిహర వీరమల్లుకి కూడా చేశారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఆయన చేసుకోవద్దా, లేదా ఆ సినిమాకి చేసుకోవద్దు, అది కూడా తను కాకుండా ముఖ్యమంత్రి దగ్గరికి పంపించారు ఫైలు, అది మోరల్ పాటించడమే కదా. అట్లాగే ప్రత్యేకించి ఆయన సంపదతో 10 మందికి పంచే రకమైన, తను తినటం కాకుండా 10 మందికి పంచుతారు ఆయన సినిమాల ద్వారా వచ్చే డబ్బులే, ఇదివరకు కౌలు రైతులకు వాళ్ళందరూ పంపించారు. అంతటి ఉదార హృదయం ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఏలెత్తి చూపెడతారు అన్నటువంటిది నిలదీస్తున్నారు. అంటే ఈ ఉదారమైన అభిప్రాయాలు, ఔదార్యమైన ప్రోగ్రామ్స్ గురించి చేయడం, చెప్పడం, అది మేము మాత్రమే చేస్తామని చెప్పడం. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా రూపాయి ఖర్చు పెట్టారా, ఇట్లాంటి మాటలు ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ, మీరు ఎప్పుడైనా ఒక రూపాయి ఊరికైనా సహాయం చేశారా, మేము చూడు ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టి కౌలు రైతులకు ఇచ్చినాము, ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి కదా. రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఈ చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇక్కడ మాట్లాడినప్పుడు ఈయన్ని క్వశ్చన్ చేయడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు, లేదా ఆ మోడల్ని ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు. అయితే ఇది నిలబడదు. అయితే మీరు ప్రస్తావించిన దాంట్లో ప్రధానమైంది, ఆయన అన్ని సినిమాలకు పెంచారు కదా. ఎస్, పెంచారు. అయితే గతంలో మనం ఏం మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రభుత్వానికి పంచాయతీ ఏందా, మీకు మాకేం సంబంధం, టికెట్లు పెంచడం ఏంది, తగ్గించడం ఏంది, సినిమా టికెట్లు ఆన్లైన్లో పెట్టడం ఏంది, ఎవడిచ్చాడు మీకు అధికారం, డబ్బులు మావి, సినిమా మాది, ఇష్టం ఉంటే చూస్తారు, ఇష్టం లేకపోతే పోతారు, ప్రభుత్వం వాటి రోల్ అని క్వశ్చన్ చేశారు మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అన్ని రోల్లో మనం ఏలు పెడుతున్నాంగా. కాబట్టి గతంలో ఏం మాట్లాడామనే దాన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని క్వశ్చన్ చేస్తారు. ఆయన అభిమానించే వాళ్ళు సమర్థించకుండా ఏం పోరు. అయితే ఇది ఒక పెద్ద తటస్థులు దీన్ని పట్టించుకోరు. నాకు తెలిసి ఇది ఒక పెద్ద మోడల్ ఇష్యూ కాదు కదా. అయితే పవన్ కళ్యాణ్ గారికి రేపు ఎప్పుడైనా ఇట్లాంటి ఆదర్శ విషయాలు మాట్లాడడానికి అది గుర్తొస్తుంది. నువ్వు మా వాడుకున్నావులే అని అంటారు కదా. ఆ క్వశ్చన్ ఇరిటేట్ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి ఇది క్వశ్చన్ చేయడానికి, ఆర్గ్యుమెంట్కి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ఆదర్శ విషయాలు మాట్లాడేటప్పుడు మరి మనం వాడాం కదా, ఇట్లాంటి కొత్త నైతికతమైన సమస్య రావడం కోసం ఇది ఉపయోగపడుతుంది తప్ప దీంతో పవన్ కళ్యాణ్ గారికి పోయేది కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనరల్ పీపుల్ కూడా దీన్ని పెద్ద పట్టించుకోరు. రైట్. ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారంలో హైకోర్టు ముందే ఆయన ఇంటికి పంపించమని ఒకసారి ఆర్డర్ వేసింది. అది పోలీసులు పాటించలేదు. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే మళ్ళీ డెడ్ లైన్ ఇచ్చింది. నిన్న 10-11 గంటల లోపు ఆయన ఇంటికి తీసుకెళ్ళాలి, అట్లాగే ఒక 50-60 మందికి మించి ఉండటానికి వీల్లేదు, ఇట్లాంటి ఆదేశాలన్నీ ఇచ్చింది న్యాయస్థానం. పోలీసులనే దగ్గరుండి తీసుకెళ్ళమంది ఇంటికి. చివరికి మళ్ళీ నిన్న పోలీసులు ఆయన్ని ఊరు చివర ఆపేసి, ఊళ్ళో ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మిమ్మల్ని అనుమతించమంటూ మౌఖికంగా చెబుతూ, కోర్టులో కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము ఆయన అనుమతించలేము అంటూ అఫిడవిట్ వేశారు హైకోర్టులో. దీన్ని ఎలా చూడాలి అంటే, న్యాయస్థానాలు ఇట్లాంటి అంశాలలో అనుమతించాల్సిన, అంటే పబ్లిక్ని ఎలవ్ చేయాల్సినటువంటి అంశంలో ల్యాండ్ ఆర్డర్ పాయింట్లో పోలీసులు ఇలా చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తాయా? అంటే ఇక్కడ రాను తాడిపత్రి ప్రజలు ఏమనుకుంటారో అనేది పక్కన పెడితే, పెద్దారెడ్డి చదువుల్లో తక్కువ అనుకుంటారు. ప్రభాకర్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఏం చదువుకున్నారు నాకు తెలియదు కానీ హైలీ నాలెడ్జబుల్గా ఆయన మాట్లాడుతుంటాడు ప్రభాకర్ రెడ్డి గారు.
ఈయన పెద్దారెడ్డి గారు కొంత మోటుగా ఉంటారు. కానీ ఈ విషయంలో పెద్దారెడ్డి చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నాడు, పొలిటికల్ మెచ్యూర్డ్ ప్రవర్తిస్తున్నాడు. మెచ్యూర్డ్ అని ఎందుకు అంటున్నారంటే ఈ నిజానికి వీళ్ళకి కూడా ఢీకునే శక్తి ఉంది, అంటే ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నవారు, రెండోది అధికారం లేదు కాబట్టి కొంచెం ఆ రోజున్న పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ మరీ పోలేని వాతావరణంగా జిల్లాలో వాళ్ళందరూ సమీకరించుకొని, అది పెద్ద కుటుంబం కదా, పెద్దటి కేతిరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మన పెళ్లితో అనుబంధం వచ్చేసింది. వీళ్ళ కూతురు ఒకే అమ్మాయి, ఇద్దరు అక్కా చెల్లెల్ని ఈయన కొడుకు ఆయన కొడుకు పెళ్లి చేసుకున్నారు. ఆ రకంగా పెద్ద బంధుత్వం, పెద్ద కుటుంబం వచ్చేసింది. కాబట్టి వీళ్ళందరూ అనుకుంటే పోలేరా తాడిపత్రికి, గొడవ అవ్వచ్చు. కాబట్టి అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళు కోర్టు ద్వారా పదే పదే పోతున్నారంటే, కోర్టు చెప్పినా కూడా దాదాపు 1.5 year అవుతుంది రాబోతుంది. ఈ టైంలో ఫార్మర్ ఎమ్మెల్యే పనిచేసిన మా ఊళ్ళో అడుగు పెట్టడానికి లేదు అని చెప్పడం ద్వారా పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది. ఈ రోజు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. తాడిపత్రిలో జనరల్గా వాళ్ళు ఇద్దరి మీద ఆధిపత్యం అనుకుంటారు, కానీ తాడిపత్రి అవతలు ఉన్న వాళ్ళు ఆధిపత్యంతో పాటు ఇదేం దారుణం అనే పరిస్థితికి వస్తుంది. ఆ రకంగా మెచ్యూర్డ్గా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. రెండో అంశం, ఇప్పుడు కోర్టులకు సంబంధించి తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వైఖరిలో కూడా మెల్లిమెల్లిగా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎట్లా వస్తావో చూద్దామని అంటాడు. నిన్నేమైంది, ఎట్లా వస్తావో చూద్దామనే చర్చ కన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. బహుశా నేను అనుకుంటున్నది ఉద్దేశపూర్వకంగా కూడా పెట్టుకోవచ్చు. రేపు కోర్టులో సమాధానం చెప్పాలి కదా, ఎందుకు పంపలేదు, ఆడొక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది కట్టి పంపించాను, అప్పుడేమవుతుంది, రేపు పంపించని అంటారు. లేకపోతే ఎన్ని రోజులు, ఇంకా నెక్స్ట్ ఎన్ని రోజుల్లో పంపిస్తావో అంటారు. అప్పుడు ఏదో సమాధానం చెప్పి తీసుకొని పోక తప్పదు కదా. కాబట్టి నేచురల్ కోర్టు ముందు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చూడండి, మీరు అన్నట్టు ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇట్లాంటి సాంకేతిక అంశాలు చెప్తే ఒకరోజు ఒప్పుకుంటుంది కోర్టు, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే కోర్టు సీరియస్గా తీసుకుంది అనుకోండి, ఎస్ ఆయన ర్యాలీ వస్తున్నారు, అసలు ఆయన ముందు అరెస్ట్ చేయొచ్చు కదా అంటుంది. అసలు కోర్టు ఆర్డర్ ఈయన్ని ఇంప్లిమెంటేషన్ కదా, ఈయన్ని తీసుకోమని చెప్పింది. ఈయనకి తీసుకోమని వచ్చినప్పుడు దీని పొలిటికల్ అదేం ఎమర్జెన్సీ యాక్టివిటీ కాదు కదా ప్రభాకర్ రెడ్డి గారు, అసలు వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా అని కూడా అనొచ్చు కోర్టు రేపు. కోర్టు కానీ అనవసరంగా అడున్న పోలీస్ అఫీషియల్స్ ఇబ్బంది పడతారు. అయితే 1-2 సార్లు ఎక్స్క్యూజ్ చేయడానికి స్కోప్ వస్తుంది, అడొక యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి మేము పంపించలేకపోయి అనవసరంగా కాంప్లైంట్స్ వస్తుంది, రేపు పంపిస్తాం, ఇంకో రోజు పంపిస్తాం అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడైనా పంపించక తప్పదు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ముందు రోజులాగా తాడోపేట తెలుసుకుంటే ఎట్లా వస్తా చూద్దాం అనే దగ్గర నుంచి యాక్టివిటీ చేయడం ద్వారా రానికుండా చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎన్ని రోజులు అంటే డౌన్ ఫాల్ అవుతుంది, ఆ వైఖరి ఇంకా సాధ్యం కాదు. లీగల్గా కోర్టులో ఇబ్బంది పడతారు, ప్రజా కోర్టులో కూడా చెడ్డ పేరు విపరీతంగా వస్తుంది. ఇవన్నీ ఒక గ్రౌండ్ వచ్చిన తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో పెద్దారెడ్డి గారు తన మంది మార్పులతో ఎంటర్ అవుతాడు. అప్పుడు గందరగోళం గొడవలు జరిగినా కూడా ఎన్ని రోజులు ఒప్పుకుంటాడు పెద్దారెడ్డి అనే పాజిటివ్ ఒపీనియన్ ఆయనకు వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా పొలిటికల్గా వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు. లీగల్గా కూడా అక్కడ ఎవరైతే స్థానిక అఫీషియల్స్ ఉన్నారో కోర్టు ఆర్డర్స్ పొందేవాళ్ళు, వాళ్ళు ఫ్యూచర్లో దీనివల్ల పర్సనల్గా వాళ్ళు సర్వీస్ మ్యాటర్లో ఇబ్బంది పడే పరిస్థితి అయితే వస్తుంది. అంటే కోర్టు అడగదా ఇట్లాగా మీకు ఆర్డర్ వేసిన తర్వాత కూడా ఎట్లాగ అనుమతి ఇచ్చారు అవతల ఈయన ఎలా చేయాలి కదా అని చెప్పేసి పోలీసులే ధైర్యంగా హైకోర్టులో పిటిషన్ వేసి మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆయన అక్కడికి అనుమతించలేము అని, అంటే కోర్టు దిక్కరన పిటిషన్ వేసి 2 సార్లు కోర్టు ఆర్డర్ వేసాక కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కోర్టులో అఫిడవిట్ వేసేటటువంటి స్థాయిలో అది ఎదుగుదల దిగజారుడుతనమా లేకపోతే తెగింప, దాన్ని అంగీకరించే ఆమోదయోగ్యమైంది అని డెమోక్రసీలో యాక్సెప్ట్ చేస్తుందా లీగల్గా? మనమైతే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేం. బహుశా కోర్టు కూడా దీన్ని అంగీకరిస్తుందని నేను అనుకోను. నేను అనుకుంటుంది కోర్టు ఆ సంబంధిత అధికారులు అదే ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్లీ ఏదైతే అన్నారో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఆపితే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరితో, ప్రభాకర్ రెడ్డి గారు ర్యాలీ చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా అక్కడికి వెళ్తే కంప్లైంట్ వస్తుందని. ఇష్యూ ఏంటి, ప్రభాకర్ రెడ్డి గారు బాహటంగా వస్తుంది, నేను ఒప్పుకోను, నియోజకవర్గానికి రాని అని అంటున్నాడు ఆయన. ఆయనే ర్యాలీ చేయడం అంటే ఖచ్చితంగా ఈ పెద్దారెడ్డి లాయర్లు అడుగుతారు కదా, ఇది కొల్యూడైనారు. ఎందుకంటే ఆయన ర్యాలీ మీరు డైరెక్ట్గా ఇంతకుముందు వద్దనేవాడు, కోర్టు ఎప్పుడైతే కంటెంప్ట్కి వెళ్ళిందో ఖచ్చితంగా వారు ఇబ్బంది పడతారని కావాలని ఒక ప్రోగ్రాం సృష్టించారు అనే మాటకి విలువ పెరుగుతుంది. రెండోసారి గారికి ఖచ్చితంగా సీరియస్గా జడ్జి గారు తీసుకుంటే ఒక ప్రశ్న అయితే అడుగుతారు కదా, మనమైనా అడుగుతాం, మీరైనా అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. అదేంటి, ప్రభాకర్ రెడ్డి గారు అడుగు ర్యాలీ చేస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య, గుడ్. ప్రభాకర్ రెడ్డి గారిని ర్యాలీ లేకుండా ఆపేవాళ్ళు కదా. కోర్టు ఆర్డర్ ఉన్నది ఎవరికి, ప్రభాకర్ రెడ్డి గారికి కాదు, పెద్దారెడ్డికి. అది కూడా కంటెంప్ట్ కోర్టు తీసుకోబడండి. దానికి ఆటంకం కలిగించే దేనిపైన అరెస్టులు చేయొచ్చు, దేనిపైన యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు పెద్దారెడ్డి గారి ప్రోగ్రాంకి ఆటంకం వచ్చే చర్యలు ఏమీ తీసుకోకూడదు, పెద్దారెడ్డికి ఆటంకం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా కోర్టు కానీ సీరియస్గా తీసుకుంటే ఈ కంటెంప్ట్లోనే ఇప్పుడు వాళ్ళు అఫిడేట్ దాఖలు చేసామంటున్నారు,
ఖచ్చితంగా సంబంధిత అధికారులు సీరియస్గా తీసుకుంటే అవుతుంది. ఇంకేదైనా కొంచెం లిబరల్గా పోలీసు కోర్టు కానీ ఆలోచిస్తే ఎప్పుడు తీసుకెళ్తారో డెడ్ లైన్ పెట్టి తీసుకెళ్తారా, ఈసారి తీసుకెళ్తే ఉద్యోగాలు పోతాయని హెచ్చరిక చేయొచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు. కానీ కామన్గా ఆలోచించే మనలాంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఏదైతే వాళ్ళు ఉల్లంఘన జరిగిందో దానికి తగిన రియాక్షన్స్ కోర్టు నుంచి ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే మీరు అదుపులో తీసుకోవాల్సింది ప్రభాకర్ రెడ్డి గారిని. ఆ కోర్టు ఆదేశాలు ఉన్నది పెద్దారెడ్డి గారి ప్రోగ్రాం తీసుకెళ్లారు. దానికి ఆటంకం కలిగించే ఏ చర్యనైనా పోలీసులు అణచివేయచ్చు, అరెస్టులు చేయొచ్చు. ఎందుకు అరెస్ట్ చేయొచ్చు అంటే కోర్టు ఆర్డర్ ఆయనకు ఉంది, మీకు కాదు. అయినా వాళ్ళు చేయగలిగారు అంటే ఖచ్చితంగా అధికార పార్టీకి లేదా అధికార పార్టీ అన్ను ప్రభాకర్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారేమో. గురైతే మూల్యం ఎవరు చెల్లించుకుంటారు? ప్రభాకర్ రెడ్డి గారు కదా వీళ్ళు చెల్లించుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే కోర్టు ఆర్డర్ ఎవరిని ఉద్దేశం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మొన్న ఒక మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ అరెస్టు, ఆయన కోర్టు విడుదల అన్నిట్లలో బెయిల్ ఇస్తే తిరిగి బయటకు వస్తున్నప్పుడు అరెస్ట్ చేశారు. దానికి చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, తక్షణం విడుదల చేయమని చెప్పి. తర్వాత నిన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్కి కోర్టు మెమో ఇస్తే, కోర్టు నోటీస్ ఇస్తే వారం రోజుల నుంచి ఎస్ఐ గారు సెలవులో ఉన్నారని ఒక పోస్ట్ మ్యాన్ రాసి వెనక్కి పంపించినటువంటి అంశం మీద వాళ్ళ హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిణామం. ఇప్పుడు ఈ విషయంలో ఇలాంటివన్నీ న్యాయస్థానాలు ఏ కేసుకు ఆ కేసు చూస్తాయా, లేకపోతే మొన్న మధ్యన కూడా ఈ 41A అరెస్టులు 41A నోటీసులు ఇవ్వాల్సిన చోట అరెస్టులు ఎందుకు చేస్తున్నారని నిలదీసినటువంటి పరిస్థితి కొన్ని కేసుల్లో సంభవించింది. ఇవన్నీ ఇదివరకు అయితే కనుక అసలు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అధికారంలో ఉంటుందో చూస్తామనే టైప్లో ఏది కామెంట్స్ కూడా నడిచినాయి. అసలు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నారో లేదో తెలుస్తామంటూ అప్పట్లో జడ్జి గారు వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది. అలా అంత స్థాయికి ఇక్కడ పోలేదు అనుకోవాలా, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే కోర్టు లీగల్గా కోర్టులు తీర్పులు కానీ విషయాల్లో కేవలం టెక్నికాలిటీసే కోర్టులు చూడకూడదు. ప్రజలు ఏమనుకుంటారో చూడాలి. ఇప్పుడు చాలా సందర్భాలు కోర్టు వాయిదాలు వేసుకుంటా మెల్లిగా తీర్పులు ఇస్తూ ఉంటాయి. ఎందుకని జడ్జికి మొదట్లోనే ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు అర్థమైపోతుంది, 90% అర్థమైపోతుంది కేసు అని. అంటే ఇచ్చేయలేదు కదా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వాయిదాలు వేయడం, వాళ్ళు వినడం, మారడం, పరిస్థితులు ఏమైనా సమాచారం తెచ్చుకోవడం ద్వారా సమాజం కూడా ఇది ఇన్నింది, కోర్టు చాలా సందర్భాలు ఇన్ని ఓపికగా తీర్పు ఆ విశ్వాసం పొందాలి. కోర్టు చాలా సందర్భాలు అది పాటిస్తాయి కూడా. మీరు గమనంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఒక మెమోనా అంటారు, ఏమంటారు నాకు తెలియదు, హైకోర్టు ఇచ్చింది జిల్లా కోర్టులకి. ఏమని? మెకానికల్గా రిమాండ్ ఇచ్చేస్తున్నారు అని. అసలు మెకానికల్గా రిమాండ్ ఇవ్వడం అనే మాట తీవ్రమైందే కదా. అంటే మెకానికల్ ఇవ్వడం ఏంటి? పోలీసులు కోర్టులో ప్రవేశం, మీరు రిమాండ్ 14 రోజులు అనడం, దీన్ని మెకానికల్ అంటారు నాకు తెలిసి. ఇట్లా ఇవ్వకూడదు అని చెప్పింది. రెండు, నాకున్న అవగాహన మేరకు లీగల్గా 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడే సెక్షన్స్ కింద అరెస్ట్ అయితే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే కేసులో అరెస్ట్ అయితే 90 రోజుల్లో బెయిల్ రావాలి. ఈ లోపల వాళ్ళు విచారణ పూర్తి చేయాలి. తీన్మార్ మల్లన్న కేసులో జస్టిస్ లక్ష్మణ్ గారు అనుకుంటాను హైదరాబాద్ తెలంగాణ కోర్టులో మల్టిపుల్ స్టేషన్లో ఈ 60 రోజులు 90 రోజులు దృష్టిలో పెట్టుకొని ఊరంతా చెప్తా ఉన్నారు. మళ్ళీ కొత్త కేసు పీటీ వారెంట్లు వేసి దాని కూడా దృష్టిలో పెట్టుకొని తీర్మానం మల్లన్న ఈ కేసులో జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మీరు ఒక అరెస్ట్ అయితే వారిపైన మల్టిపుల్ స్టేషన్లో మల్టిపుల్ కేసులు నమోదైతే ఏ స్టేషన్లో ఏ కేసులో అరెస్ట్ అవుతారో ఆ కేసులో మిగతా వాటిని కూడా పీటీ వారెంట్లు వేసి పూర్తి చేసి 60 రోజులు 90 రోజులు పాటించాడని చెప్పి తీర్పిచ్చింది. దాంతో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినాడు, లేకపోతే తిప్పుతానే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమనాలి? ఇప్పుడు 60 రోజులు 90 రోజులు దాటి విచారణ ఉన్నారు. అంటే ఆ 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే కేసుల్లో 60 రోజులు దాటిన వాళ్ళు ఉన్నారు, 90 రోజులు దాటిన వాళ్ళు ఉన్నారు. అంటే మన అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీలో సంవత్సరం పైన ఉన్నాడు, కవిత గారు 6 నెలలు ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఈ మార్గదర్శకాలన్నీ పాటించకపోతే ఏమవుతుంది? కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, తీవ్రమైన కామెంట్లు చేస్తుంది. ఇవన్నీ చేసుకుంటా పోతే కొంతకాలం పోయిన తర్వాత మన వ్యవస్థల పైన మన నమ్మకం కలగకపోతే ఎవరిని కాపాడాలి? మీకు గుర్తుంటే తమిళనాడులో అనుకుంటా, మహారాష్ట్ర, కర్ణాటకలో కావేరీ జల వివాదాలు వచ్చినప్పుడు 5 టీఎంసీల నీళ్లను కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించి సుప్రీంకోర్టు తమిళనాడుకి ఇమ్మని. ఆ రోజు చీఫ్ మినిస్టర్, ఈ రోజు చీఫ్ మినిస్టర్ కూడా ఆయనే, సిద్ధరామయ్య గారు, అసెంబ్లీలో తీర్మానం చేశాడు. క్వశ్చనే లేదు, సుప్రీంకోర్టును అమలు ఏం చేస్తారో చేసుకోండి. ఆయన బయట వచ్చి ధర్నా చేశాడు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా, రద్దు చేసుకోండి మీ వల్ల అయితే అని. కేంద్ర ప్రభుత్వం రద్దు చేయదు, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే కర్ణాటక రద్దు చేసింది అనుకోండి, ఆ పేరు సెంటిమెంట్ పోతారు. సుప్రీంకోర్టు కూడా సెంటిమెంట్లు పేరుతో రాజకీయాలు కోర్టు ఉండేది ఎందుకు అని సుప్రీంకోర్టు
నేను చేయనన్నాడు, ఆర్డర్ అమలు చేయన్నాడు, ప్రభుత్వం చర్య తీసుకోదు, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇట్లా ఉంటే కోర్టులు ఎందుకు ఉండేది అనే పరిస్థితి అట్లా వచ్చింది. అట్లా ఉన్నప్పుడు కోర్టుల యొక్క అస్తిత్వం, కోర్టుల అస్తిత్వం అనేది ప్రజలకు విశ్వాసం పెరగాలంటే కొన్ని విషయాలు కఠినంగా రియాక్ట్ కావాలి. వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకం అమలు అయినప్పుడు సీరియస్ స్టెప్స్ కూడా తీసుకోవద్దు. వ్యాఖ్యలు వద్దు. సరిగ్గా వ్యాఖ్యల వల్ల ఏమవుతుంది, ఈ పార్టీ వాళ్ళని తిట్టుకోవడానికి ఆ పార్టీకి చర్యలు కావాలి లీగల్గా. అలా లేకపోతే ఏమవుతుందంటే వ్యవస్థల పైన విశ్వాసం ప్రజలకు వస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో ఏదో ఒక రోజు బరస్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మీరు అరెస్ట్ చేయడం తప్పట్ను, వైసీపీ మీద చర్యలు ఉంటే తీసుకోండి, కానీ నామ్స్ ప్రకారం యాక్ట్ చేయడం, నామ్స్ ప్రకారం లేకపోతే మన మీద మనకి వ్యవస్థలను నమ్మకం పోతే ప్రజాస్వామ్యం కొప్పుకొలుతుంది. రైట్. ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధిస్తున్నాడంటూ ఒక ఏదైతే కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఆత్మహత్య ప్రయత్నం చేయటం. అయితే తను వచ్చి ఇప్పుడు అదంతా ఆవిడ డ్రామా ఆడుతోంది, 40 ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసు కదా, రాజకీయ డ్రామా ఆడుతుంది, ఆవిడ చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి కారణంగా ఆమె మీద చర్యలకి సంబంధించి అధికారులను అడిగేటప్పటికీ ఆమె ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంది అన్నారు. సాధారణంగా ఆత్మహత్య ప్రయత్నాలప్పుడు భయపడటం అనేటటువంటిది అవతల వాళ్ళకు ఉండదు, కానీ ధైర్యంగా వచ్చి ఆ విషయాన్ని చెప్పారు. ఈ ధైర్యం అనేటటువంటిది అట్లా అదే సందర్భంలో ఇటు వైసీపీ వాళ్ళు ఆమె పక్షాన వెళ్ళి పరామర్శించడం, దీన్ని రాజకీయ కోణంలో చూడాలా, వ్యక్తిగతంగా చూడాలా, చట్టపరంగా చూడాలా? రాజకీయ కోణం ఉంటుంది. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిపక్ష వైసీపీ రియాక్ట్ అవుతుంది. మీకు తెలుసు, రాజకీయంగా జరిగిన ఘటన కన్నా రాజకీయం ఎక్కువైపోతుంది గత 10-20 ఏళ్ళుగా. అంటే విచక్షణ ఉండదు. ప్రతిపక్షం అయితే విమర్శించడమే లేదా సమర్థించడమే అధికార పార్టీ అనే ద్వారా ఉంది. అది రెండిట్లో కనపడతా ఉంది. అయితే ఈ కేసు, మన కేసు ఏదైతే మహిళా ప్రిన్సిపాల్కి సంబంధించిందో ఇది ఆందోళన కలిగిస్తూ ఉంది. ఏం జరిగిందనే వేరే విషయం. ప్రభుత్వం ఏం చేయాలి? ఇమీడియట్గా రియాక్ట్ కావాలి. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఒక్కరోజు ముందే అనుకుంటాను, మహిళలపైన కామెంట్లు చేసినా, మహిళలను ఇబ్బందులు పెట్టినా అదే చివరి రోజు అవుతుంది వాళ్ళకి అన్నారు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేసేయండి, ధర్నా ఆయన ఏదైనా చేసేయండి అని నేను అన్నాను. ఎందుకంటే ఆయన కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా మా వైపు నుంచి తప్పు జరగలేదు, ఆమె బ్లాక్మెయిల్ చేస్తూ ఉందని. ఆమె బ్లాక్మెయిల్ చేస్తూ ఉందా, ఈయన తప్పు చేశాడా అనేది ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఒక ప్రిన్సిపాల్ స్థాయి ప్రభుత్వం నుంచి ప్రకటన ఇప్పుడు జస్టిఫికేషన్ ఇవ్వాల్సింది లేదా వివరణ ఇవ్వాల్సింది ఆయన కాదు. ఆయన వివరణ ఇచ్చుకోవచ్చు, ఆయన మీద అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి. ఆయన ఏమంటాడు, ఎవరైనా అలిగేషన్స్ ఆయన మీద వచ్చినాయి, ఆయన ఏమంటాడు, తప్ప ఉంది అంటాడు. ఆమె ఏమంటుంది, ఆయన అన్యాయం చేశాడు అంటాడు. వీళ్ళిద్దరు జడ్జిమెంట్ చూడవు. సహజంగా ఉన్నత స్థాయి అంటే ప్రభుత్వం చెప్పాలి, అంటే ఎవరిది తప్పు అర్థం. దీనిపైన రియాక్ట్ అయ్యి వారి ఆందోళన, వీరి వివరణ తీసుకొని మహిళా కమిషన్ అంటామా లేదా ప్రభుత్వం అంటామా, ఒక స్థాయి జోక్యం తీసుకుని ఎక్కడో దీని విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. వారు తప్పు అంటే వారిపైన చర్య తీసుకోవాలి, తప్పు లేకపోతే ఖచ్చితంగా ఆమె తప్పు చేసిందని చెప్పాలి. నేచురల్గా సహజ న్యాయ సూత్రాల సాయి గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ గారు తెలుసు, మహిళల పట్ల ఇట్లా జరిగినప్పుడు వ్యవస్థ మహిళల పక్షాన నైతికంగా ఉండాలి. అంటే ఆరోపణ పైన కాదు నేను చెప్పేది. ఆమె చేసిన ఆరోపణ కోన రవికుమార్ గారు తప్పు చేశారా లేదా తేలుతుంది, విచారణలో తేలొచ్చు, మంచి చెడ్డలు పక్కన పెడదాం. కానీ ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి కూడా ఉమెన్ పట్ల నిలబడాలి. అది సామాజిక న్యాయం, నైతికత, సొసైటీలో ఉన్న సాంప్రదాయం ప్రకారం నిలబడి ఆమెకు ఫస్ట్ భరోసా ఇచ్చి, మీకేం భయం లేదు, మీరు ఉన్న ఆధారాలు ఇవ్వండి, మేము చర్య తీసుకుంటాం ఉంటే అని చెప్పొచ్చు. ఈయన కూడా విచారించవచ్చు. ఆ విచారణలో స్వల్ప తేడాతో ఏదన్నా ఉంటే రవికుమార్ గారి పట్ల యాక్షన్ తీసుకోవాలి. కానీ అసలు ఉల్టాగా ఉండింది అనుకోండి, ఆమె చెప్పేదానికి ఆమె చేసిన లేదనుకోండి, అప్పుడు ఆమె పైన చర్య తీసుకోవచ్చు. అవేం అటు పై వ్యవస్థ జోక్యం చేసుకోకుండా ఆయన వచ్చి వివరణ ఇచ్చారంటే టీవీ డిబేట్స్ వచ్చిన అర్థం ఏంటంటే, ఆమె చేసిన వ్యవహారం వల్ల, ఆమె ఆత్మహత్య వరకపోవడం వల్ల, ఆమె బయట మాట్లాడడం వల్ల డ్యామేజ్ అయింది పార్టీకి, ప్రభుత్వానికి. సో మనం కూడా రియాక్ట్ అవుదాం అని రియాక్ట్ అయిపోయినాడు. అంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడం. ప్రభుత్వం తన ద్వారా, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కదా, ఆయన పోయి కూర్చొని మాట్లాడుతున్నా అంటే ప్రభుత్వం చెప్పిందా లేదా ప్రభుత్వం మనసులో ఉందా అర్థం చేసుకోగలం. ప్రభుత్వం చెప్పుండకపోవచ్చు కానీ మనసులో ఉంటుంది. కాబట్టి ఆయనే ఇప్పుడు అదే ప్రభుత్వ అధికారులు చెప్పొచ్చుగా. ఇప్పుడు అక్కడ జిల్లా ఎస్పీ లేదా ఒక స్థాయి అధికారి ప్రిన్సిపాల్ కాబట్టి, లేకపోతే విద్యాశాఖ అధికారులు, మేము విచారించాము ఒక ప్రిన్సిపాల్ వ్యవహారంలో ఈ విషయంలో మంచి చెడ్ల ఇది అని వాళ్ళు చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పుకుని ఆయన చెప్పేదానికి విచారించలేదేమో, లేకపోతే లేదేమో. కానీ ఈయనైతే ప్రతి ఆరోపణ కదా, ప్రజలు కూడా పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఆమె ఆరోపించింది కాబట్టి ఈయన సమాధానం చెప్పాడని బతకాడు. ఇది జరుగుతున్న తతంగం. మొత్తం ప్రభుత్వ వ్యవస్థ పూర్వకంగా రియాక్ట్ అయ్యి దీంట్లో ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరు తప్పు అనేది తేల్చాలి, వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంతవరకు నైతిక మద్దతు అనేది మాత్రం బాధితురాలు పట్ల, మహిళ పట్ల ఉండాలనేది ఒక సాంప్రదాయం, ఒక కనీస బాధ్యత. ఆ వైపు ప్రభుత్వం ఆలోచించకుండా ఉంటే మరింత, అంటే మీరు ఎదురుదాడి చేసేస్తే ఇష్యూ పక్కకు పోతుందనే మెసేజ్ వెళ్తుంది. అది ప్రభుత్వానికి మంచిది కాదు.
రైట్. ఆ, తాజాగా అమరావతిలో ముంపుకు గురైంది అన్నటువంటిది ఒక విమర్శ చేస్తున్నారు. అక్కడ అసలు మామూలుగా రోడ్డు మీద వచ్చే నీళ్లు తప్పించి ఏమీ లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అన్నటువంటిది ఒకటి. పులివెందులలో అంతా సవ్యంగా జరిగితే అక్కడ దుష్ప్రచారం చేస్తున్నారు, 30 ఏళ్ల తర్వాత ఓట్లేసామని ప్రజలు చెప్తుంటే దీన్ని తిప్పికొట్టమని చంద్రబాబు గారు పిలుపునివ్వడం, ఆ వెంటనే హోంమంత్రి నుంచి అనేక మంది మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా, సోషల్ మీడియా డిబేట్లు, అలాగే పోస్టులు పెడుతున్నటువంటి అంశం. దీన్ని ఎలా చూడాలి? సరిగ్గా 2 అంశాలు, అమరావతి, పులివెందుల. అమరావతికి సంబంధించినంత వరకు వరద ముప్పు అన్నది ప్రతి ప్రాంతానికి ఉంటుంది. మా తిరుపతికి కూడా వరద ముప్పు ఉంటుంది. వరద వచ్చినప్పుడు ముప్పు వస్తుంది, దాన్ని ఎవరు కాదనలేరు. ఆ ముప్పు ఆ నగర భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితిలో ఉందా లేదా అనేది కీలకమైన అంశం. ఆ ముప్పు కారణం ఏంటి, పరిష్కారం ఏంటి? ఈ ఉన్న నగరాలైతే కొత్తగా ముంపు అనుకోండి, అలాంటి చోట మనం కొత్త ప్రయోగాలు చేద్దాం వద్దా, రెండు బైఫ్రికేషన్ చూడాలి. తిరుపతికి కూడా ముప్పు ఉంది. తిరుపతికి కూడా మీకు గుర్తుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతలాకుతలమైంది ఒక 4-5 రోజులు తిరుపతిలో. మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అతలాకుతలం? తిరుపతిలో వాగులు, వంకులు, మీరు ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేశారు కాబట్టి అన్ని పూడ్చుకున్నారు, ఇల్లు వేసేసినారు. ఈరోజు మన తిరుపతిలో ఉన్న బస్ స్టాండు, ఆర్డీఓ ఆఫీసు అన్ని ప్రభుత్వ చెరువులే కదా తిరుపతిలో. సహజంగా అక్కడ నిర్మాణాలు చేయడం వల్ల ముప్పు వచ్చింది. అదే ఆ చెరువులు, వాగులు ఇవైతే దాదాపు 27 వాగులు ఉన్నాయి, ఎంఆర్పల్లి ఇవన్నీ. ఆ వాగులన్నీ క్లోజ్ అయిపోయినాయి, ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయి, ప్రభుత్వం కూడా వచ్చింది. ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు అన్ని వ్యవస్థలు తీసుకున్నాయి. మనకు తిరుపతిలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువు, శ్రీకాళహస్తిలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువు, అను రాజకీయ పార్టీ ఆఫీసులన్నీ చెరువులే. అయితే ఇక్కడ ఏమి నేర్చుకోవాలి ఈ నుంచి ఆడికి పోవాలంటే? మనం వాగులు, వంకలు, నదులు, వరదలు యొక్క సహజ ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేయకూడదు, ఆటంకం కలిగించే చర్యలు చేయకూడదు, వాటి సహజ ప్రవాహాన్ని కొనసాగించాలి. ఇదే కదా మనం నేర్చుకోవాల్సింది ఎక్కడి నుంచి అయినా. కాబట్టి తిరుపతిలో నేర్చుకోవాల్సిందే, ఇంకో చోట ఎక్కడ మన చెన్నైలో అయినా, విశాఖపట్నం అన్నీ అదే నేర్పిస్తూ ఉంది. ఎక్కడైతే మనం సహజ ప్రవాహానికి ఆటంకంగా నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు అమరావతి సబ్జెక్ట్ ఉంది. అమరావతి కూడా సహజంగా వరద ప్రవాహానికి గురవుతుంది, అన్ని ప్రాంతాలకు కూడా అది కూడా గురవుతుంది. అక్కడ ఆటంకమైన చర్యలు తీసుకుంటున్నారా లేదా దాని సహజ ప్రవాహాన్ని కొనసాగించే చర్యలు తీసుకుంటారా, ఇది ప్రభుత్వాలు ఆలోచించాల్సింది. కాబట్టి అమరావతిలో చర్యలు ఏంటి? ఒక వాదన ఏమొస్తుందంటే అమరావతి ఒక అద్భుత నగరంగా నిర్మించబోతున్నామని ప్రభుత్వం అంటుంది. దానికి భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు అది సాధ్యం కాదని చాలా సందర్భాల్లో మాట్లాడినారు. ఇప్పుడు వరదలు వచ్చి కొంత మునిగింది అనుకోండి, అన్ని చోట్ల మునుగుతుంది, ఆడగడ మునుగుతుంది. ఆ మునిగినప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారు, ఇట్లాంటి చోట మహానగరం నిర్మిస్తాడంట, ఎటకారంగా వస్తాయి. దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోవాల్సిందే. రెండు, ప్రభుత్వం ఏముంటుంది, అంటారా వరదలు అంటే వరదలు వస్తాయి కదా. ఇప్పుడు అమరావతికి వరద ముప్పు అని బ్యాడ్ ముద్రేసేస్తున్నారు అని అంటున్నారు. నేనేమంటానంటే నాకున్న అవగాహన సాయి గారు, ఈ అమరావతి ప్రాజెక్ట్ నిర్మాణంలో 6,500 కోట్లు 7,000 కోట్లు ఈ పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఈ 3 వాగులు, ఇంకా 4-5 వాగులు ఏదో చిన్న చిన్న వాగులు ఉన్నట్టున్నాయి. ఈ 4-5 వాగులు కి కంట్రోల్ చేసిన దాన్ని సహజ ప్రవాహానికి ఏర్పాట్లు చేస్తూ కొన్ని బ్యారేజీలు, కొన్ని ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు రూపొందించి దాన్ని కృష్ణానదిలో వదలాలి. అంటే వరద ప్రవాహాన్ని నుంచి నూతనంగా మీరు నిర్మించబోయే సిటీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే 6,000 to 7,000 crores. నారాయణ గారు బహిరంగ ఒక ప్రకటన చేశారు, మొత్తం ప్రకటన రాలేదు కానీ కట్ చేసి యూట్యూబ్లో తిరుగుతుంది. ప్రపంచ బ్యాంక్ గారు చెప్పింది ఇట్లా అని మేము ఇట్లా చేయబోతున్నాం అని చెప్పినారు. ప్రపంచ బ్యాంక్ చెప్పింది నారాయణ గారు ఆయన 6 నుంచి 7,000 కోట్ల రూపాయలతో వరద నివారణ చర్యల కోసం ప్రాజెక్టులే రూపొందించా, వరద ప్రవాహం ఉంటుందనే కదా. కాకపోతే చెప్పండి ఒకటి, ఇప్పుడు ఆడ ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఈ డైవర్షన్ స్కీమ్స్, ఈ వరద నివారణ చర్యలు కంప్లీట్ అయిపోతే చాలా పద్ధతిగా ఉంటుంది, బాగుంటుంది, ఇవి ఛాలెంజ్గా తీసుకుంటున్నాం చెప్పండి, తప్పే ఉంది. దానికి ఈ ఖండించంటే ఏం ఖండించేది? ఈ రెండు వస్తాయి కదా. నారాయణ గారు ఏం చెప్పారు, ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పిందో మీరు ఎందుకు 6 నుంచి 7,000 కోట్లు చెప్తారు? ఒక సహజ సిద్ధమైన ఇబ్బంది ఏముంటుంది సాయి గారు, మీరు కూడా స్టడీ చేశారు కాబట్టి. బుడమేరు వాగు నుంచి మనం ఏం నేర్చుకున్నాం? బుడమేరు వాగు సంబంధించి విజయవాడ మొత్తం పోలా, ఆ బుడమేరు వాగు ప్రవాహం ఎక్కడైతే మనం డిస్టర్బ్ చేసేసి మొత్తం ఆక్రమించుకున్నామో అదంతా కొట్టేసింది. రెండు కొట్లాట జరిగింది అక్కడ. ఒకటి ఆ ప్రవాహానికి డ్యామేజ్ జరిగిన కారణంగా వాళ్ళంతా కొట్టింది. రెండోది కీలకమైన అంశం నాకున్న అవగాహన మేరకు మీకు ఉంటుంది, 11 లక్షల నుంచి 12 లక్షలు అనుకుంటాను క్యూసెక్లు ఈ ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ. అది కృష్ణానది వస్తుంది. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేస్తే అంశలదేవి దగ్గర సముద్రంలో కలిసిపోతుందా. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఒరిజినల్ కెపాసిటీ 11 నుంచి 18 లక్షల క్యూసెక్లు పర్ డే.
అయినప్పుడు బుడమేరుమాగు వచ్చింది. అప్పటికి కృష్ణానది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది, అంటే దాని ఫుల్ కెపాసిటీ దాటేస్తా ఉంది అనే మెసేజ్ ఉంది. బుడమేరుమాగు వచ్చింది, ఏమైంది, అది లోపల రావడానికి ప్రయత్నం ఇది కొడితే వెనక్కిపోయింది. ఫలితంగా ఆ బుడమేరువాగు ఎంత ఉంటుందో అంత కొట్టింది. ఇక్కడ ఇప్పుడు మీరు వరద నివారణ చర్యలు తీసుకొస్తారు, ఇప్పుడు ఈ పాలవాగు కావచ్చు, గ్రావిటీ కెనాల్ కావచ్చు, కొండవీటి వాగు గుడ్ చేసేస్తారు. అట్లాంటి పరిస్థితి వస్తే కృష్ణానది ఫుల్ కెపాసిటీతో ప్రకాశం బ్యారేజీ 11 లక్షల పనుల క్యూసుకులు వచ్చి ఆ పక్క బుడమేరు వాగు వచ్చి వస్తే అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇది సహజం, ఇది ఒకరు ఆరోపించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మీకు తెలుసు. దీన్ని ఎఫెక్టివ్గా ఎదుర్కొనే కెపాసిటీతో మేము ప్రపంచ నాలెడ్జ్ని ఉపయోగించి చేస్తున్నాము. ఉదాహరణకు సింగపూర్ సముద్రాన్ని ముందుకు నెట్టి సిటీ కట్టలేదా, ఇది కదా ప్రభుత్వ వాదన, చేయండి అంటారు నాలాంటి వాళ్ళు. ఎందుకంటే మేము కూడా నాలాంటి వాళ్ళు కూడా కొంచెం భిన్నాభిప్రాయాలు, రాజధాని ఎక్కడ ఉండాలని చర్చ, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ రాజధాని వేరు, మహానగరం వేరు. ఇప్పుడు ఆడ మహానగరం మంచిదా అని క్వశ్చన్ చేసినంత రాజధానికి వ్యతిరేకలుగా ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మహానగరం నిర్మాణం వేరు, ఆడ రాజధాని ఉండడం వేరు. రాజధాని అంటే ఏంటి సాయి గారు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, సెక్రటేరియట్, అసెంబ్లీ, గవర్నర్ బంగ్లా, ఇవన్నీ కలిస్తే నాకు 500-600 ఎకరాలు అయిపోతుంది అనుకుంటా. ఇది రాజధాని అంటే. ఇది ఆ రాజధానితో పాటు ఒక మహానగరం చేయాలనుకుంటారు. ఆ మహానగరం సాధ్యమా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. సమాధానం చెప్పినారు, పాలసీ డెసిషన్ తీసుకున్నారు, ప్రపంచ నాలెడ్జ్ ఉపయోగిస్తున్నారు. సముద్రాన్ని ముందుకు నడిపిన చరిత్ర సింగపూర్కి అన్నారు, మీరు నడపండి, ఛాలెంజ్గా తీసుకోండి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనుకోండి, వస్తాయా నీళ్లు, పూర్తయిన తర్వాత అవన్నీ క్లియర్గా వెళ్తాయి, డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా మారుస్తాం, ఇట్లాంటి ప్రకటన చేస్తే ఏమో చూద్దామని అనుకుంటారు. ఆడ ఏమీ లేదు, వరదలే రాలేదు, పైన నీళ్ళు పోయినాయి, మీ తెలియదా నా తెలియదు. నది అయితే ఒక చరిత్ర ఉంటుంది, ఒక క్రమ పద్ధతి ఉంటుంది సాయి గారు. నదికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది, అసెస్మెంట్ ఉంటుంది. వాగులకు అసెస్మెంట్లు ఉండవు, క్రమ పద్ధతి ఉండదు, అది ఇచ్చలవిడిగా ఉంటుంది వాగులు అనేది, వాగులు కల్చర్ అది. అంటే అట్లాంటి వాగులు 3-4 వాగులు ఆడ ఉన్నాయి, ఎప్పుడైనా రావచ్చు. మేము ఎదుర్కొంటున్నాం అంటున్నారు, గుడ్, ఎట్ట ఎదుర్కొంటారో చూద్దాం. ఎందుకంటే డిబేట్లు అయిపోయింది, రోజు డిబేట్లు పెట్టి లాభం ఉంది. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది, వరద ఉంది, వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరు భయపడాల్సిన అవసరం. ఇది ప్రశ్నలో ఇది సమాధానం, ముందుకు వెళ్ళిపోండి. కాబట్టి పంతులు ఉపయోగించండి, కొట్లాడండి, ఫేస్బుక్లో వాళ్ళు అరెస్టులు చేయండి అంటే ఏం లాభం, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. పులివెందులే అంటారు సాయి గారు. పులివెందుల్లో 2 వాదనలు వినిపిస్తుంది సాయి గారు. పులివెందుల్లో జరిగిన పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యూహాత్మకంగా ఏమంటున్నారంటే 30 ఏళ్ళు అంటారు. 30 ఏళ్ళ గురించి కూడా మాట్లాడమన్నాడు. ఇప్పుడు కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ అలిగేషన్స్కి సమాధానం చెప్పలేని పరిస్థితిలో 30 ఏళ్ళ చరిత్రకి వెళ్తున్నారు. సెంటిమెంట్కి ప్రజలకు ఉంటుంది, 30 ఏళ్ళు అసలు ఓటు వేయని వాళ్ళు ఫస్ట్ టైం ఓటు వేసినారు అంటే డైవర్ట్ అయిపోయిందా? పులివెందులో జరిగిన అక్రమాలు పక్కకు పోయినాయి, డైవర్ట్ అయిపోయింది. అక్రమాలు జరిగినాయా లేవా? జరిగాయని నేను కూడా నమ్ముతున్నాను. వైసీపీ సంగతి పక్కన పెడదాం. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు రిజల్ట్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ రిజల్ట్స్లో ఏం చెప్తోంది, దాదాపు బిలో 10% ఎంతో చలన ఓట్లు వచ్చాయి, రిజెక్ట్ చేసిన ఓట్లు వచ్చినాయి సాయి గారు. ఆ లెక్కలు చూస్తే సాధ్యమా సాయి గారు? మామూలుగా ఈ పోస్టల్ బ్యాలెట్, ఈ మామూలు బ్యాలెట్ పేపర్లో ఎక్కువ ఉంటుంది, మనకి పల్లెటూరులో ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులో ఫస్ట్ టైం ఓటు అంటున్నారు మీరు, ఇంకా ఎక్కువ ఉండాలి. కానీ అట్లాంటి కాకుండా జరిగినాయి, సరే జరిగినాయి. నేను మొత్తం లెక్క చూస్తే రెండు ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, ఒక ఇండిపెండెంట్లు 5 మందికి చూశాను, ఒకరికి 0 ఓటు వచ్చింది, ఒకరికి 1, 2, 3, 4 అంటే క్రమ పద్ధతిలో పేర్చినట్టు 5 మందికి ఒక్కొక్కరికి, ఒకరికి 0, ఒకరికి 1, ఒకరికి 2, ఒకరికి 3, ఒకరికి 4 ఓట్లు మనకు కనపడ్డాయి. మొత్తం 15 బూతులు అనుకుంటాను పులివెందుల్లో. ఒక పోటీ చేసే ఆయన ఓటు ప్లస్ జనరల్ ఏజెంట్ ఉంటాడు ఆయనకి. తర్వాత 15 బూతులకి 15 మంది ఏజెంట్లు, 15 మంది రిలీవర్ ఏజెంట్ ఉంటారు. అంటే మినిమం 32 మంది ఎన్నికలను ఫేస్ చేస్తారు డైరెక్ట్గా. కనీసం ఈ 32 కుటుంబాలు వేస్తాయని కూడా చెప్పను, 32 మంది అయితే వేయాలి కదా. కానీ ఈ 32 కూడా ఓట్లు కూడా పడకపోతే ఎట్లా? 1, 2, 3, 4 ఏంటి, ఒక 0 ఏంటి అంటే పోటీ చేసిన ఆయన ఓటు ఆయన వేసుకోలేదా? ఇది నమ్ముతారు ఎవరైనా? 2, ఇది ఒక లెక్కలు మనకు కనబడుతున్నాయి. రెండో లెక్క నా పాయింట్ ఏంటంటే, కరెక్ట్గా 1 year క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా జగన్ గారు పోటీ చేశారు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో హైయెస్ట్ క్రైసిస్ 2024 ఎన్నికలే కదా. ఆ ఎన్నికల్లో ఇదే జెడ్పీటీసీ పరిధిలో వైసీపీకి వచ్చిన ఓట్లు 6,000 చిల్లర, తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు 2,600. ఇప్పుడు ఉల్టా అయింది. ఇప్పుడు ఎంత వచ్చినాయి? అదే ఇప్పుడు లెక్కల ప్రకారం 62 నుంచి 70% ఓట్లు అప్పుడు మొన్న 14 నెలల క్రితం జరిగిన ఎన్నికలు వచ్చింది. ఇది ఎవరికి? వైసీపీకి. 70% ఓట్లు వచ్చిన వాళ్ళు 8.95% పడిపోవడం ఏంటి వితిన్ 1 yearలో? లేదా వీళ్ళకి 22%, 20% ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి 88% వచ్చేసింది. ఇంత ఉల్టా అవుతుందా 1 yearలో? ఏం అద్భుతాలు జరిగినాయి? కాబట్టి ఈ 2 చూసినప్పుడు అభ్యంతరకరంగా ఎలక్షన్స్ జరిగాయని క్లియర్ అవుతుంది. రెండోది, 30 ఏళ్ళ వరకు
ఎలక్షన్లు ఓట్లు వేయలేదు అన్నారు. నా పాయింట్ ఏంటంటే మొన్న ఇదే జెడ్పీటీసీ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 2,600 చిల్లర ఓట్లు వచ్చినాయి. మరి అది ఎవరు వేసారు ఓట్లు? జగన్ వేసినాడా? ఆయనకు ఒక 6,000 వేసుకొని ఇంకొక 2,000 వేసినాడా? యాక్సెప్ట్ చేద్దామా? రెండోది, మొన్న జరిగిన జగన్ పోటీ చేసిన దాంట్లో ఆయన 90,000 లక్ష ఓట్లు వచ్చినాయి జగన్కి. బీటెక్ రవికి 40,000 వచ్చినాయి. ఆ ఓట్లు ఎవరు వేసినారు? 40,000 ఓట్లు కూడా జగన్ వేసినాడా? నేను ఒక 90,000 ఓట్లు, నీకు ఒక 40 ఓట్లు వేసుకున్నానని. కానీ ఈ విచిత్రం అంతెందుకు, 1984లో పులివెందుల కాన్స్టిట్యూషన్లో 3 తెలుగుదేశం గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు రాజారెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నాడు, వివేకానంద రెడ్డి బతికే ఉన్నారు ఆ రోజుల్లో. అంటే 3 జెడ్పీటీసీలు వీళ్ళు, 3 జెడ్పీ. అప్పుడే తులసిరెడ్డి జెడ్పీ చైర్మన్ అయింది తెలుగుదేశం పార్టీ, కడప జెడ్పీ చైర్మన్ అయినారు. మరి అప్పుడు ఎట్లా గెలిచినారు? అంటే ఓట్లు వేయలేదనే తప్పు. కాబట్టి రెగ్యులర్గా వేస్తున్నారు. కానీ పులివెందుల జెడ్పీటీసీ వైఎస్ కుటుంబానికి చాలా గట్టి పట్టు ఉంది కాబట్టి ఇనానమస్లు ఎక్కువ అయినాయి. ఇప్పుడు ఇనానమస్లు అయిందంతా ఏకగ్రీవాలు వాళ్ళ ఆధిపత్యం ఉండి అయి ఉండొచ్చు తప్ప. రెండోది, ఈ 30 ఏళ్ళు 20 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి మీరెందుకు ఎలక్షన్స్ పెట్టాలని చర్చ వస్తుంది కదా. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గడిచిన 14 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లోనే ఇదే జెడ్పీటీసీలో 2,600 ఓట్లు వచ్చాయి తెలుగుదేశానికి. అది ఎవరు వేశారు ఓట్లు? ఒప్పుకుంటారా? 2,600 ఓట్లు కూడా జగన్ వేసాడని? అట్లా వేస్తాడా? ఎమ్మెల్యే క్యాండిడేట్గా ముఖ్యమంత్రి రిపోర్ట్ చేసి 90% ఆయన వేసుకుని 5% వేసుకుంటాడు. అది అసలు ఒక ఓటు అయిపోయినా ఊరికి ఆశ్చర్యం ఉండదు కదా. కాబట్టి ఇవన్నీ ఆ జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్ని తప్పుదోవ పట్టించడం కోసం 30 ఏళ్ళు ప్రజాస్వామ్యం, ఇంతవరకు ఓటే వేయలేదు, ఇప్పుడు ఓట్లు వేశారు, ఇవన్నీ వాటికి సమాధానం లేకుండా ఈ యాంగిల్లో తీసుకుంటున్నాను అనిపిస్తున్నారు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 34 విభాగాల ప్రైవేటైజేషన్, ఇంతకుముందు అయితే కనుక తీవ్ర స్థాయిలో విమర్శలు అవి జరిగినాయి. అంతమంది ఎంపీలు ఉండి ఏం పిగుతున్నారు మీరు అని చెప్పి నిలదీసినటువంటి సందర్భం ఉంది. అటు పవన్ కళ్యాణ్ కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అక్కడ 34 విభాగాలు ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. ఇంకా మిగతా వాటితో కూడా ఇంతకుముందే వీళ్ళు ఉద్యమించినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ఎవరు నోరు మెదపటం లేదు. ఎందుకు అనుకోవాలా? ఇది ఇక సహజం అనుకుని వదిలేసినట్టేనా? ఒక అనూహ్యమైన పరిణామాలు, విపరీతమైన పరిణామాలు సంభవిస్తే తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ నిలవదు అనే నిర్ధారణకు రావడం మంచిది. ఎందుకంటున్నానంటే రెండు కారణాలు. అంటే ప్లాంట్ ఉండి ప్రైవేట్ అవుతుందేమో. యా మేనేజ్మెంట్ ప్రైవేట్ ఉండదంటే దాన్ని తీసుకోబోరు కదా. కాబట్టి ప్లాంట్ ఉంటుంది, బట్ అది ప్రైవేటీకరణ వైపు దాదాపు సగం అయిపోయింది. చాలా మందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఉండొచ్చు కానీ అయిపోయింది. ఎందుకంటే పర్ డే నాకున్న సమాచారం ప్రకారం పర్ మంత్ ఆడుకున్న ఆఫీసర్లు అడిగి చెప్పింది ఏంటంటే 50 నుంచి 60 మంది వీఆర్ఎస్ తీసుకుంటున్నారు పర్ డే. అంటే ఎట్లాంటి వాళ్ళు? అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కాదు, హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్. రెండోది, జీతాలు మంత్లీ ఇవ్వడం మానేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఒక ఇరిటేషన్, ఎలాగ ప్రైవేటీకరణ అవుతుంది కాబట్టి విశాఖ స్టీల్ లాంటి పెద్ద కంపెనీల్లో హైలీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉంటాయి ప్రైవేట్ కంపెనీల్లో. దీన్ని ఉపయోగించుకొని దాదాపు 1 year బ్యాక్ నేను లెక్కలు తీస్తే 700 మంది వీఆర్ఎస్ తీసుకున్నారు, హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్. దీన్ని ఎందుకు మేనేజ్మెంట్ ప్రోత్సహిస్తూ ఉంది? ఒకటి, మన 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్యాకేజీ నా దృష్టిలో వీఆర్ఎస్ని ఈ ప్రైవేటీకరణ వేగవంతం చేయడానికి ఇచ్చిన ప్యాకేజీగానే చూస్తాం. మీరు బిఎస్ఎన్ఎల్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. బిఆర్ఎస్ఎన్లో 3 లక్షల కోట్ల రూపాయలు అంత ప్యాకేజ్ ఇచ్చి 40% మందికి మంచి వీఆర్ఎస్ చేసి దాని ఏరే వాళ్ళకి ఇచ్చే పనిలో ఉన్నారు. అంటే ఇట్లాంటి వాతావరణం విశాఖపట్నంలో వస్తుంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆగడం అనేది నాకు తెలిసి జరిగే పని కాదు. రెండో అంశం, మెటల్ ఇన్స్టిట్యూషన్ అక్కడ వస్తూ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మెటల్కి అనకాపల్లి ఎంత దూరం ఉంది, పక్కనే కదా. అసలు విశాఖకి అప్పుడు ఏదో వచ్చేసింది, విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని వచ్చింది, కానీ నిజానికి విశాఖకి దగ్గరగా ఎక్కడ ఐరన్ ఓర్ లేదు. మీకు ఖమ్మం జిల్లా బయ్యారం కానీ మన కడప జిల్లా ఓబులాపురంలో ఐరన్ ఓర్ బాగుంది, కర్ణాటక బోర్డర్ వినట్లో. ఇక్కడికి స్టీల్ ప్లాంట్లో అవకాశం ఉంటుంది, కానీ విశాఖపట్నం ఆ రోజున్న సెంటిమెంట్తో ఇచ్చినారు. మళ్ళీ కొత్త స్టీల్ ప్లాంట్ రావడం ఏంటి? అసలు ప్రైవేట్లో ఉన్నదానికి ఐరన్ ఓర్ లేనప్పుడు కొత్త దానికి వస్తుందంటే దీనిపైన అయిపోయిందని అర్థం. కాబట్టి నాకున్న అవగాహన మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అద్భుతాలు జరిగితే తప్ప ప్రైవేట్ యాజమాన్య చేతిలోకి వెళ్ళడం తథ్యంగానే కనిపిస్తుంది. బట్ రూలింగ్లో ఉన్న వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక ఆప్షన్ ఉండింది, డైరెక్ట్గా బీజేపీ కాదు కాబట్టి నేను స్టేట్ దాన్ని బిట్లో పాల్గొంటాము, స్టేట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని చెప్పగలిగినాడు. కానీ ఇప్పుడు ఈ మాట ఇప్పుడు అనలేరు కదా, స్టేట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేది మీరు మిత్రపక్షాలు కదా, మీరు చూడండి అంటాం. కాబట్టి ఆ అవకాశం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవు ఆయనకి. కాబట్టి మిట్టల్కి ఐరన్ ఓర్ కావాలనే డైరెక్ట్గా ప్రధానమంత్రిని అడిగినాడు, విశాఖపట్నం అడిగినాడు. మీకు ఏదో ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు విశాఖపట్నం పబ్లిక్ మీటింగ్లో మిట్టల్కి అడిగాడు, విశాఖపట్నం విషయం ప్రస్తావించలేదు.
దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప జరుగుతాయని నేను అనుకోవట్లేదు. విశాఖ స్టీల్ అనేది ఒక ప్రైవేటీకరణ వైపు సీరియస్గా వెళ్తుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్, డిపార్ట్మెంట్లు ఇవన్నీ చేస్తారు, అది నిలుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల ప్రతి దాని వెనకాల రెండు కోణాలు ఉంటాయి. ఒక కోణం ఒకవైపు ప్రచారం జరుగుతుంది, రెండవ కోణానికి సంబంధించినటువంటి పాయింట్ ఇది.